హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యోగేష్, ది టీమ్ ఫ్రమ్ గురు. నిన్న పెట్టిన వీడియో ఎంతమంది చూసుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో ఫ్రెండ్స్ వీక్లీ అనాలిసిస్ ఒక వీడియో చెప్పుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మీకు నిన్న చెప్పిన పాయింట్ ఏంటంటే 50,890 ఆర్ 900 పైకే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ కింద చాలా స్ట్రాంగ్ ఫేదర్ బాటమ్ ప్యాటర్న్ ఉంది వీక్లో, కాబట్టి పైకి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంది అని చెప్పాను నేను. అదేవిధంగా సుమారుగా ఈరోజు 51,148 క్లోజ్ అయింది. అప్పర్ హై వచ్చి 51,400 సుమారుగా 300 వరకు వెళ్ళింది. 51,300 వరకు వెళ్ళింది. నిన్న 50,900 క్లోజ్ సుమారుగా మార్కెట్. ఇప్పుడు 50,300 వరకు 51,300 వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆల్ మనం కింద ఏదైతే అనుకున్నామో చూసారు కదా, ఈ కింద ఏదైతే అనుకున్నాం ట్రేజర్ బాటమ్, ఇది ఒక రకంగా పనిచేస్తుందని చెప్పాలి. సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఒక్కసారి మనం 1 డేలోకి వెళ్ళిపోదాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీక్లీ నుంచి 1 డేకి రావడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు చెప్పే మాట డెరివేటివ్స్ నేను ఎప్పుడు చాలా దూరం, కానీ కొంతమంది కావాలని అడుగుతున్నారు కాబట్టి నేను రేంజెస్ ఇస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం ఎంటర్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే కనుక క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఇది డే చార్ట్. డే చార్ట్లో 1 ఓకే ఫ్రెండ్స్, 2, 3, 4 టైమ్ రెసిస్టెన్స్ రెస్పెక్ట్ చేసింది. 1, 2, 3, 4 టైమ్స్ చేసింది. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 5th టైం ఓపెన్ అవ్వడమే ట్రెండ్ లైన్ దగ్గర సుమారుగా ఓపెన్ అయ్యి అక్కడే కన్సల్టేషన్ అయ్యాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఖచ్చితంగా ఇది డే చార్టు. ఒకవేళ 51,250-300 బ్రేక్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసిందా, చాలా మంచి మార్కెట్ రాబోతుంది ఫ్రెండ్స్. ఇదే పొజిషన్, ఇది రెసిస్టెన్స్ అన్నమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇది వచ్చింది, అది అక్కడ నుంచి ఇది పొజిషన్. అంటే సుమారుగా 51,200 నుంచి ఈ రేంజ్కి వచ్చేసరికి 51,920 51,920 నుంచి 51,920 నుంచి 52,200 వరకు మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇది కనుక ఏదైతే 51,250-300 ఈ ప్లేస్మెంట్ నుంచి బ్రేక్ అయి పైకి వెళ్ళడం ప్రారంభిస్తే దాదాపుగా 1000 పాయింట్లు అవైలబుల్గా పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఒక కన్ను వేసి పెట్టండి, చాలా జాగ్రత్త. సో అదేవిధంగా ఇమ్మీడియట్లీ వెళ్ళిపోడు. రేపు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి ఈరోజు 51,148 ఉన్నాడు కదా, 51,148 నుంచి 51,250 నుంచి 300 బ్రేక్ పైకి వెళ్తే మాత్రమే నేను చెప్తున్నటువంటి 51,920, 52,200 వరకు వెళ్ళే అవకాశం ఉంది. చాలా మంచి బ్రేక్అవుట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 1, 2, 3, 4 టైమ్స్ వచ్చింది, 5th టైం వెళ్ళి టచ్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఒక్క కొన్ను వేసి పెట్టండి. ఇది ఒక రకమైనటువంటి సినారియో. ఒకవేళ కిందకి వచ్చినట్లయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేయడం కోసం ఆల్మోస్ట్ ఆల్ వాడు 50,000 చూసారు కదా, ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఇది చాలా స్ట్రాంగ్ సపోర్టు. ఈ సపోర్ట్ వరకు వచ్చే అవకాశం లేకపోలేదు. 50,640 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి మనం 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్ళి చూసుకున్నాం, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది నా వ్యూ ఏంటి అన్నది. నేను కూడా చాలా మంచి ఎక్స్పర్ట్ల దగ్గర నుంచి సేకరించుకున్నటువంటి సమాచారం నేను మాత్రమే నా వ్యూతో ఉండకుండా చాలామంది ఎక్స్పర్ట్లతో డిస్కషన్స్ చేసి నాకు రిలేషన్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో డిస్కషన్ చేసి ఇస్తున్నటువంటి వ్యూ ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది 15 మినిట్స్ చార్ట్. ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూడండి మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ నిన్న మార్కెట్ అంటే మొన్న ఫ్రైడే ఒక బాక్స్లోనే ఉండిపోయింది.
ఓకే ఫ్రెండ్స్, ఒక బాక్స్లోనే ఉండిపోయింది మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ పైన ఓపెన్ అయింది 51,250 to 300 వరకు మార్కెట్ వెళ్ళింది. నిన్న నేను చెప్పిన వీడియో ఏమన్నా చూసుకున్నట్లయితే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది అప్పర్ హై సుమారుగా, ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ పైకి వెళ్తే మాత్రం మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాను నేను, ఇది బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళింది అంటే మాత్రం 51,250, 300 బ్రేక్ అయితే 51,920, 52,200 వరకు వెళ్ళే అవకాశం ఉంది. చాలా లాంగ్ బ్రేక్అవుట్ ఉంటుంది, చాలా మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ పైకి వెళ్ళకుండా మార్కెట్ ఈ రోజు లోయర్ లో క్రాస్ అయ్యి కిందకి వచ్చిందంటే నిన్నటి మార్కెట్ బాడీలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇదైతే ఈ రోజు లోయర్ లో బ్రేక్ కిందకు వస్తుందంటే కనుక సుమారుగా మీకు ఒక్క నిమిషం, సుమారుగా మీకు 51,26 అంటే ఇది చూసారా, 51,123 క్లోజ్ అయింది కదా. ఇది 51,086 రేంజ్ లోయర్లో, ఈ 51,086 రేంజ్ లోయర్లో బ్రేక్అవుట్ అయింది అంటే సుమారుగా దాదాపు ఇది 50,870, 58,70. ఇది 58,70 ఈ రేంజ్ వచ్చి 51,086 బ్రేక్అవుట్ అయిందంటే అంటే సుమారుగా దాదాపు 250 పాయింట్ల వరకు సుమారుగా ఈ రేంజ్, ఈ బాడీ ఉంది చూస్తారా, ఇది 250 పాయింట్ల వరకు సుమారుగా రేంజ్ ఉంటుంది. 250 నుంచి 300 పాయింట్లు ఉంటుంది. ఈ 51,086 బ్రేక్ కిందకి వస్తుంది మార్కెట్ అంటే 250 నుంచి 300 పాయింట్లు అలాగే పట్టుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. పొద్దున్నే బాగా మైండ్లో పెట్టుకోండి. ఇది బ్రేక్అవుట్ అయింది అంటే ఖచ్చితంగా 250 నుంచి 300 పాయింట్లు అంటే 50,870 వరకు వచ్చేసే అవకాశం ఉంటుంది. కాన్సన్ట్రేషన్ చూసుకుంటూ ఉండనండి. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ కాకుండా అప్పర్ హై బ్రేక్ పైకి వెళ్ళిందంటే ఇంతకు ముందు నేను చెప్పినటువంటి లెవెల్స్ ఉన్నాయి కదా, 52,200, 51,250, 51,300 క్రాస్ అయితే 51,920, 52,200 వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక్కవేళ మార్నింగ్ బ్రేక్ అయ్యి కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి కిందకి బ్రేక్ అయ్యాడా, చాలా లాంగ్ మూమెంట్ ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూసుకోండి, ఈ రేంజ్ రెడ్ లేను, ఈ డ్రాయింగ్ ఇది అంటే 50,644. దాని తర్వాత అక్కడి నుంచి 50,600, అక్కడి నుంచి ఈ రేంజ్ అనమాట సుమారుగా అంటే 50,395 అంటే సుమారు 50,400, 50,644 అలాగే 50,400, 396, 50,396 వరకు వచ్చే అవకాశం ఉంది. సో రేపటి మార్కెట్ పొజిషన్ ఈ రకంగా ఉండబోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ వీటన్నిటికి కూడా నేను డెరివేటివ్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయను. కానీ కొంతమంది వ్యక్తులు అడుగుతున్నారనమాట, రేంజెస్ ఎలా ఉంటే కూడా ఇస్తూ ఉన్నాను సార్ అని చెప్పేసి. అందువల్ల మాత్రం పెడుతున్నాను నేను. దీంట్లోకి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అంత ఈజీగా ఎంటర్ అవ్వద్దు, పాత వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఎంటర్ అవ్వండి. ఇది నా వ్యూ అండ్ నా ఎస్టిమేషన్ మాత్రమే. మార్కెట్ వ్యూ ఎట్లా ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, నన్ను అడిగితే మాత్రం ఈ మార్కెట్ విషయంలో అడిగితే మాత్రం కాళ్ళకు బ్రేక్అవుట్ అయితే మాత్రం చాలా మంచి మూమెంట్ మీకు ఉండబోతుంది. వెయిట్ చేయండి. ఒకవేళ పుట్టుకేది మాత్రం గుర్తుంది కదా, ఈ లోయర్లో క్రాస్ కిందకు వస్తే మాత్రం 250 నుంచి 300 పాయింట్స్ ఒకేసారి మీకు లభించే అవకాశం ఉంది. కొంచెం ఒక లుక్ వేసి పెట్టి ఉండండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టారంటే మీకోసం వీడియో చేసి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో కొటక్ నియో, అదేవిధంగా జిరోదా, ప్రతి ఒక్కటి కూడా నేను డీమ్యాట్ అకౌంట్స్ లింక్స్ పెడుతున్నాను. కొటక్ నియో అయితే కనుక మీకు జీరో బ్రోకరేజ్ కాబట్టి అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా, డీమ్యాట్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొటక్ నియో అకౌంట్ ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.